ఒక్క ముద్ద తింటేనే మళ్ళీ మళ్ళీ కావాలనిపించి ఎగ్ వెల్లుల్లి కారం రైస్ ఈజీగా, ఫాస్ట్‌గా, ఫ్లేవర్‌ఫుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన సహనా రుచులు. నేను మీ సహనా. ఈ రెసిపీ బ్యాచిలర్స్‌కి లేదంటే టైం తక్కువ ఉన్నప్పుడు క్విక్‌గా ఏదైనా స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్. సో, ఫస్ట్ అయితే నేను 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను. 3 ఎగ్స్ తీసుకొని వేశాననమాట. దాని మీద కొంచెం కారం, ఉప్పు తగినంత వేసుకున్నాను. ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నాను. మళ్ళీ మనం రైస్‌లో వేసుకుంటాం కదా! అందుకని. సో, ఈ ఎగ్స్‌ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో పక్కన తీసుకొని పెట్టుకోవాలి. దీనికి మెయిన్ హైలైట్ ఈ వెల్లుల్లి కారం, ఫ్రెష్‌గా రుబ్బిన వెల్లుల్లి. ఆ రుచి, ఆ వాసనే వేరనమాట. సో, దీనికైతే ఒక టిప్ చెప్తాను. ఫస్ట్ ఒక వెల్లుల్లి మొత్తం తీసుకోవాలి. దాన్ని కోర్స్‌గా చేయాలనమాట. మొత్తం పేస్ట్‌గా కాకుండా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిని మొత్తం తీసుకున్నాను. దాని మీద కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. నేను అన్నీ కొంచెం కొంచెమే తీసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ రైస్‌లో యాడ్ చేస్తాం కాబట్టి. అందుకని ఇందాకడ ఎగ్ మీద కూడా కొంచెమే వేసుకున్నాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నాను. మీరు మామూలు ఉప్పు అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇందాకడ ప్యాన్‌లోనే మళ్ళీ 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇందాక మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా! అది కొంసేపు వేయించాలి. పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇది కాలేజ్‌కైనా, ఆఫీస్‌కైనా చాలా 5 మినిట్స్‌లో ఈజీగా చేసేసుకోవచ్చు. పొడి పొడిలాడే అన్నం తీసుకోండి. మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు. లేదంటే అప్పుడు వండిన అన్నంతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా! నేనిప్పుడు మళ్ళీ కారం యాడ్ చేస్తున్నాను. కారం మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. నేను ఒక 1 ½ స్పూన్ దాకా వేశాను. తర్వాత ఉప్పు కూడా మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. నేను ఒక 1 స్పూన్ దాకా వేశాననమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! అంతే అండి. చాలా సింపుల్ అండ్ స్పైసీ ఎగ్ వెల్లుల్లి కారం రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఎగ్స్ అయితే పైన వేసేసుకోవాలి. అంతే. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారనమాట. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. సింపుల్ ఎగ్ వెల్లుల్లి కారం రైస్ రెడీ.